ఒక ట్రోల్ చేసి అందరి చేత ఫొటోస్ పెట్టించి ఆ వెధవ వాడు ఒకడు ఉన్నాడే వయసు వచ్చింది కానీ ఏటోకి కాటోకి వెళ్ళే వయసు వచ్చింది కానీ వాడికి పిల్లలు ఉన్నారు, వాడికి బుద్ధి జ్ఞానం లేదు, ముష్టి మొహమాడు వాడున్నాడే కరుణాకర్ రెడ్డి గాడు, వాడు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఒక లెటర్ చూపించుకుని తెనాలి మహిళ అంట పెడితే ఇప్పుడు ఆ తెనాలి మహిళ నేను అవ్వాలా చెప్పండి? అసలు ఆ లెటరే ఫేక్. నాయుడు గారి మీద వచ్చిన వీడియోలు ఫేక్, పుట్టించిన లెటర్ ఫేక్, ఇవన్నీ ఫేక్ కాదు నిజాలని ప్రూవ్ చేసుకోవడం కోసం నా ఫోటోని వాడుకున్నారు. అంటే లేదు, మీరును రేణుకా గారు బిఆర్ నాయుడు గారు కాంప్రమైజ్ అయిపోయారు, అందుకని ఆవిడ కేసులు పెట్టి ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. 5 కోట్లు ఇవ్వలేదని డిమాండ్ చేశారు కాబట్టి ఈ వీడియోలో ఆవిడే లీక్ చేశారు. కానీ కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఏం కాంప్రమైజ్ అయ్యారు చెప్పండి కొంచెం మాకు కూడా. అంటే నేనైతే ఛాలెంజ్ చేస్తున్నానండి, నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను. 5 కోట్లు కాదు, 20 లక్షల కారు కాదు, టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారి నుంచి ఒక్క దర్శనం అయినా తీసుకున్నానా, లేదా ఒక దర్శనానికి లెటర్ అయినా తీసుకున్నానా ప్రూవ్ చేస్తే నా ఆస్తి రాసిస్తానన్నా. ఛాలెంజ్, బస్తీ మీద సవాల్ అని చెప్పారు. ఓపెన్ ఛాలెంజ్ అండి ఇది. ఎవరిస్తారు ఇంత వంపర్ ఆఫర్? అంతే, ఎవరిస్తారు? ఇంతకన్నా ఎవరిస్తారండి? నా కొడుక్కి నేనేదో చెప్పుకుంటా. ఇక్కడ నా పరువు ముఖ్యం, నా ప్రతిష్ట ముఖ్యం. నా పరువు ముఖ్యం కాదంటారా? ఖచ్చితంగా మీ పరువు ముఖ్యం. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను అండి. నేను ఒక అడ్వకేట్ గా చదువుకున్నాను. నేను ప్రాక్టీస్ చేయకపోయినా 16 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాను. నాకు 30 ఏళ్ల కొడుకున్నాడు. నా కొడుక్కి పెళ్ళయింది. మా నాన్నగారు ఒక ఉన్నతమైన కుటుంబంలో తెనాల్లో ఒక మంచి లేబర్ లీడర్, ఒక కార్మిక నాయకుడు. ప్రజల్లో ఈ రోజుకి చనిపోయి 5 సంవత్సరాలైనా ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న వాళ్ళు జట్టి భానుప్రసాద్. ఇలాంటి ఆయన సంపాదిస్తే ఆ పరువు నేను పోగొట్టాలా? ఎలా పోగొట్టాలండి? గత 5 ఏళ్లలో నన్ను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయిన తెనాలి సోషల్ మీడియా సలీం సయ్యద్ అనేవాడు లైవ్లు పెట్టి లిటరల్లీ బట్టలు ఉడదీసి మాట్లాడాడండి. బట్టలు ఉడదీసి మాట్లాడాడు. నేను కేసు ఫైల్ చేయడానికి కూడా నాకు ఎవరు కేసు ఫైల్ చేసుకోకపోతే నా పోరాటంలో, నా పట్టుదలలో నేను ఐజీ గారి దగ్గరికి వెళ్ళి నాకు కేసు రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి నేను అడిగి నేను కేసు రిజిస్టర్ చేయించుకున్నా. ఇవాళకి పోరాడుతున్నా వాడి మీద. వాడిని తీసుకెళ్లి కుమ్మేయండి అని చెప్పి నేను పోస్ట్ వేసాను కూడా, మొన్ననే వేసింది కూడా.